బేసిక్‌గా లైనెక్స్ చెప్తాను ఈరోజు. అసలు లైనెక్స్ అంటే ఏంటి? సో, లైక్ ఈచ్ అండ్ లైక్ ఇఫ్ మీరు ఒక కంప్యూటరు జస్ట్ పర్చేజ్ చేసినారనుకోండి, వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఈవెన్ వి కెనాట్ కమ్యూనికేట్ విత్ ద ల్యాప్‌టాప్. సో, ల్యాప్‌టాప్ ఉంటది. కానీ మనం దాన్ని కమ్యూనికేట్ అవ్వాలంటే లెట్స్ సే మీరొక యూజర్ అనుకోండి. ఓకే. ఇక్కడ ల్యాప్‌టాప్ ఉందనుకోండి. జస్ట్ సే ల్యాప్‌టాప్ ఉంది. ఇక్కడ ల్యాప్‌టాప్ ఉంది. ఇక్కడ యూజర్ మనం అంటే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఎండ్‌లో వచ్చేసి మనం యూజరు. ల్యాప్‌టాప్ ఉంది. కానీ మన ల్యాప్‌టాప్ వితౌట్ ఓఎస్ మనం ఏం చేయలేమనమాట. సో, దానికోసం ఓఎస్ అనేది పిక్చర్‌లోకొస్తది. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వస్తది యాక్చువల్‌గా. సో, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనం ఈవెన్ అంటే ల్యాప్‌టాప్ ఉండొచ్చు. ప్లస్ యూజర్ ఉండొచ్చు. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు హార్డ్‌వేర్ ఇప్పుడు ల్యాప్‌టాప్ ఉంది. మీరు వితౌట్ వాయిస్ యూ కెనాట్ లైక్ కమ్యూనికేట్ చేయలేమనమాట. సో, దానికోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. సో, ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏమేమి ఉంటాయి? విండోస్ ఉంటాయి. విండోస్ అంటే ఏదైతే మీ ల్యాప్‌టాప్ ఉందో దాన్ని విండోస్ అంటారు. లినక్స్ ఉంటది. లినక్స్ ఉంటది. ప్లస్ ఏఎక్స్ ఉంటది. సో, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. ఇంకా చాలా ఉంటాయి. మీరు చూసుకుంటే రియల్ టైమ్‌లో లైక్ సోలరీస్ అని లైక్ చాలా ఒక 7, 8 ఉంటాయి. అవన్నీ ఈవెన్ ఎవరికీ అవసరం లేదు. బేసిక్‌గా రియల్ టైమ్‌లో ఏమి యూజ్ చేస్తారంటే ఈ లినక్స్, ఏఎక్స్, విండోస్. సో, ఈ విండోస్, లినక్స్, ఏఎక్స్ అనేవి బేసిక్‌గా రియల్ టైమ్ సర్వర్స్‌లో యూజ్ చేస్తారు. సో, విండోస్ అంటే బేసిక్‌గా వాటెవర్ మన ల్యాప్‌టాప్ ఉంటదో అదే విండోస్. బేసిక్‌గా లైక్ మీరు జస్ట్ ఈ విండోస్‌లో అంటే యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఈ విండోస్ ఓఎస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్. లినక్స్, ఏఎక్స్ అనేది యూజర్ ఫ్రెండ్లీ కాదు. దీస్ ఆర్ లైక్ కమాండ్ బేస్డ్ అనమాట. విండోస్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. బట్ లినక్స్, ఏఎక్స్ అనేది లైక్ క్యారెక్టర్ బేస్డ్ అంటే కమాండ్ లైన్ లైక్ సిఎల్ఐ అనమాట. కమాండ్ లైన్. సో, ఒక యూజర్ వచ్చేసి ఎవరైనా కమ్యూనికేట్ అవ్వాలంటే హార్డ్‌వేర్‌ని ఓఎస్ అనేది యూజ్ అవుతది. సో, ఈ యూజరు హార్డ్‌వేర్‌ని ఎట్లా కనెక్ట్ అవుతాడంటే, ఇది యూజర్ ఏదైనా ఆపరేషన్ చేయాలి. సంథింగ్ వితౌట్ ఓఎస్ వి కెనాట్ డూ ఇన్ ద హార్డ్‌వేర్. లైక్ హార్డ్‌వేర్ అనేది జస్ట్ మీ ల్యాప్‌టాప్. ల్యాప్‌టాప్‌కి ఏం అర్థం అవుద్ది? అది జస్ట్ ల్యాప్‌టాప్ పార్ట్స్ ఉంటాయి. కానీ దానికి వితౌట్ ఓఎస్ ఏం అర్థం కాదనమాట. ఇట్ కెనాట్ అండర్‌స్టాండ్ వితౌట్ ఓఎస్. సో, ఈ ఓఎస్ ఎప్పుడైతే ఇన్‌స్టాల్ చేస్తామో మీ ల్యాప్‌టాప్‌లో దెన్ ఓన్లీ వి కెన్ కమ్యూనికేట్ విత్ ద హార్డ్‌వేర్. సో, ఈ ఓఎస్‌లో లైక్ మెయిన్‌గా ఏమేమి ఉంటాయంటే ఓఎస్ లైక్ ఎట్లా ఉంటది? ఓఎస్ ఎట్లా లైక్ హౌ ద హార్డ్‌వేర్ విల్ అండర్‌స్టాండ్ అంటే ఓఎస్ లోపల 2 ఉంటాయి. ఎవరీ ఈచ్ అని మనకు కనిపించవు అవి యాక్చువల్‌గా.
సో, ఈచ్ అండ్ ఎవ్రీ ఓఎస్‌లో 2 ఉంటాయన్నమాట. అవి ఏమేమంటే షెల్ అని ఒకటుంటది. షెల్ అని ఒకటుంటది. ఇంకోటొచ్చి కెర్నల్ అని ఉంటది. కెర్నల్. సో, షెల్ అంటే ఏందంటే జస్ట్ లెట్స్ సే ఇక్కడ కమాండ్ మామూలుగా ఏఎక్స్‌లో మీకైతే బాగా అర్థమవుద్ది. విండోస్‌లో కూడా జస్ట్ ఈ కమాండ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో జస్ట్ లినక్స్ కూడా ఇట్లానే ఓపెన్ అవుతది. ఇదేదైతే మనం కమాండ్స్ ఇక్కడ ఇస్తామో సంథింగ్ ఏదో ఒకటి ఇస్తామో దీన్ని షెల్ అంటాం. ఇక్కడ ఈ అవుట్‌పుట్ వస్తుంది ఇదంతా ఇదొచ్చేసి షెల్. ఐపీ సంథింగ్ ఏదో డేట్ ఇచ్చినారు. డేట్ వస్తది. ఐపీ కాన్ఫిగ్ ఇట్ విల్ షో ద ఐపీ అడ్రెస్ ఆఫ్ దిస్ ల్యాప్‌టాప్. సో, దీన్ని షెల్ అంటాము. ఈ షెల్‌కి ఎప్పుడైతే మనం ఇస్తామో అది పోయి కెర్నల్‌కి ఇస్తది. ఈ కెర్నల్ యాక్చువల్‌గా కెర్నల్ అనేది హార్డ్‌వేర్ తోటి కమ్యూనికేట్ అవుద్ది. సో, ఈ ఓఎస్ ఎట్లా ఉంటది యూజర్ ఎప్పుడైతే సంథింగ్ ఇన్‌పుట్ లైక్ హియర్ వాటెవర్ ఐ గివెన్ రైట్ ఐపీ కాన్ఫిగ్ ఈస్ ద ఇన్‌పుట్ లైక్ ఐపీ4 అడ్రెస్ ఇది ఏదైతే కనిపిస్తుందో దీన్ని మనం ఇన్‌పుట్ ఇస్తున్నాం. ఇన్‌పుట్ ఏందంటే ఐపీ కాన్ఫిగ్ అనేది ఒక కమాండ్. ఇట్ ఈస్ టు షో ద ఐపీ అడ్రెస్ ఆఫ్ ద సిస్టమ్. సో, ఈ ఐపీ కాన్ఫిగ్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఇట్ విల్ షో ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద సిస్టమ్ లైక్ ఐపీ అడ్రెస్, సబ్‌నెట్, గేట్‌వే ఇవన్నీ ఇస్తది. ఇది మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అది షెల్‌కి ఇస్తది ఫస్ట్. యూజర్ ఎప్పుడైతే ఐపీ కాన్ఫిగ్ అని ఇక్కడ క్లిక్ చేశాడో అది షెల్‌కి వస్తది. షెల్ ఏం చేస్తదంటే షెల్ అగైన్ షెల్ వచ్చేసి కెర్నల్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తది. కెర్నల్ వచ్చేసి హార్డ్‌వేర్‌కి పంపిస్తది. సో, లైక్ దిస్ ఈ వేలో వచ్చేసి మీకు యాక్చువల్‌గా ఇంటరాక్షన్స్ ఏదైతే కమాండ్ అయితే ఏమి కానీ బేసిక్‌గా మనకు తెలీదు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో జస్ట్ మనం ఏదో ఇచ్చాము కమాండ్ వస్తుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరగదైతే ఎప్పుడైతే యూజర్ అంటే ఎవరైతే ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నారో వాళ్ళని యూజర్ అంటారు. ఎప్పుడైతే యూజర్ ఒక కమాండ్ ప్రాసెస్ చేసినాడో ఫస్ట్ దట్ విల్ గో టు ద షెల్. దెన్ షెల్ విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద కెర్నల్. కెర్నల్ విల్ కమ్యూనికేట్ విత్ ద హార్డ్‌వేర్. అగైన్ ద రెస్పాన్స్ విల్ గో టు ద యూజర్. సో, ఇట్లా ఇదంతా బేసిక్ ఫ్లో అనమాట. ఇట్లా ఉంటది. అంటే మనం ఒక కమాండ్ ఇచ్చాము బై డిఫాల్ట్‌గా ఎట్లా అవుతది అంతా అనేసి ఇట్లా ఉంటది. సో, ఇప్పుడు నేను చెప్పేదేందంటే, జస్ట్ డైరెక్ట్‌గా నేను లైనక్స్ కూడా స్టార్ట్ జేయొచ్చు. కానీ అసలు ఈ లైనక్స్ ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏందని జస్ట్ ఒక బేసిక్ ఐడియా అనమాట మీకు. సో, యూజర్ ఏదైనా ల్యాప్‌టాప్ ఇది ఇక్కడ హార్డ్‌వేర్ అనేది మన ల్యాప్‌టాప్ అవ్వచ్చు, సర్వర్ అవ్వచ్చు, సంథింగ్ వాటెవర్ ఇట్ మే బి. హార్డ్‌వేర్ అనేది. సో, ఇన్ బిట్వీన్ ఓఎస్ అనేది ఉంటది. ఓఎస్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఓఎస్ ఉంటాయి. సో, మనం విండోస్ బేసిక్‌గా వాటెవర్ మనం ఇప్పుడు వర్క్ చేసేదే విండోసు. సో, రియల్ టైమ్‌లో లైనక్స్, ఏఎక్స్ ఉంటాయి. సో, బేసిక్‌గా లైనక్స్ ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు. సో, ఆ లైనక్స్ కమాండ్స్ బేసిక్ లైక్ ఎలా ఉంటది అనేది మీకిప్పుడు నేను చెప్తాను. ఏదైనా డౌట్లుంటే అడగొచ్చండి. మీరెవరైనా ఇన్ కేస్ డౌట్ ఉంటే ఒకసారి అడగండి చెప్తాను ఇందులో. మీకెవరికైనా డౌట్ ఉంది అనుకుంటే. లేదనుకుంటే నేను జస్ట్ లైనక్స్‌కి మూవ్ అవుతాను. లైక్ ప్రాక్టికల్‌గా ఎట్లా చేస్తాము లైనక్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు.
సో, బేసిక్‌గా లైనక్స్ అనేది ఒక జస్ట్ పెద్ద అదొక ఎన్విరాన్మెంట్ అండి. సో, ఈవెన్ మనం అంతా కూడా నేర్చుకోలేము. కాకపోతే మీకు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి లైనక్స్ అనేది మనకొక 2 టైప్స్ ఉన్నాయన్నమాట. వెబ్‌మినాల్ అని ఒక ఆన్‌లైన్ టెర్మినల్ వస్తది. లైనక్స్ అనేది ఇన్ ద సెన్స్ కమాండ్ ప్రాంప్ట్ అనమాట లైనక్స్ అనేది. సో, దానికి జస్ట్ వితౌట్ ఇన్‌స్టాలేషన్ అండ్ ఆల్ మనకు ఆన్‌లైన్‌లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు లైనక్స్‌ని. అంటే మామూలుగా మామూలుగా విండోస్ ఉంటది మీ సిస్టమ్స్‌లో. కానీ లైనక్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మనం జస్ట్ నేను ఒక వే అనేది చూసాననమాట. అదొచ్చేసి వెబ్‌మినాల్ అని ఒక ఒక పోర్టల్ ఉంటది. దాంట్లోకెళ్ళడం మీరు జస్ట్ ఫస్ట్ టైమ్ అయితే ఇక్కడ రిజిస్టర్ అని ఉంటది. లెట్స్ సే రిజిస్టర్ కొడితే ఇక్కడ యూజర్ నేము, మీ ఈమెయిల్ అడుగుతది. పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ మళ్ళీ సేమ్ అగైన్ కన్ఫర్మ్ పాస్వర్డ్, యాక్సెప్ట్ టీఓఎస్ అని కొట్టేసి మీరు రిజిస్టర్ అని కొడతానే మీకు ఒక ఈమెయిల్ అడ్రస్‌కి ఒక లింక్ అనేది వస్తదండి. సో, ఆ లింక్ వచ్చినప్పుడు దాన్ని మీరు క్లిక్ చేస్తే అది యాక్టివేట్ అయిపోద్ది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఈ లాగిన్‌లోకి వచ్చేసారనుకోండి. ఈ లాగిన్ మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతది. ఏదైతే మీరు అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చుంటారో అది ఇక్కడ ఇచ్చేస్తారు. జస్ట్ నా యూజర్ నేమ్ వచ్చేసి నేను సురేష్ 218 పాస్వర్డ్ వచ్చేసి అంటే నా పాస్వర్డ్ నేర్చుకున్నాను. జస్ట్ లాగిన్ అని ఇస్తే మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అవుతది ఇప్పుడు. లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసారంటే టెర్మినల్ అని ఒక ఆప్షన్ ఉంది. టెర్మినల్ ఎప్పుడైతే మీరు టెర్మినల్ మీద క్లిక్ చేస్తారో ఇక్కడ టెర్మినల్ వస్తది. సో, ఏదైతే యూజర్ నేమ్ మనం లాగిన్ అయ్యేదానికి ఇచ్చామో సేమ్ ఇక్కడ మళ్ళీ అదే ఇస్తాము. సురేష్ 218 అనేది నా యూజర్ నేమ్. పాస్వర్డ్ అడుగుతది. సో, మీరెప్పుడైతే లాగిన్ చేస్తారో ఇక్కడ ఇట్లా వస్తది. డాలర్ సింబల్ వచ్చేస్తది. ఫస్ట్ వచ్చేసి లాగిన్ ఇట్ విల్ ఆస్క్ ద లాగిన్ నేమ్. సో, వాటెవర్ రిజిస్టర్ చేసేటప్పుడు ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చుంటారో అది ఇవ్వాలి. పాస్వర్డ్ మీరు రిజిస్టర్ చేసుకో ఉంటారో అది ఇవ్వండి. దెన్ ఇట్లా వస్తది. సో, ఇక్కడ మీరు లైనక్స్ అంతా ఇంకోటి కూడా ఉంది. వెబ్‌మినాల్ కాకుండా ఇన్ కేస్ మీకు వన్ మోర్ అనమాట. masswork.at@this one. సో, ఇవి మీకు ఈ లింక్స్ అన్నీ పంపిస్తాను. ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఇందులో కూడా మీరు చూసారనుకోండి. చూడండి ఇక్కడ ఓపెన్ టెర్మినల్ అని ఉంది. ఓపెన్ టెర్మినల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. వాటెవర్. అంతే. దీనికి యూజర్ నేమ్, పాస్వర్డ్ అవసరం లేదండి. జస్ట్ జస్ట్ ఏదైతే మీరు యూజర్ ఇవ్వాలనుకుంటారో అది ఇచ్చుకోండి. సో, ఇది ఇంకా ఈజీ అనమాట. అదొచ్చేసరికి మీరు రిజిస్టర్ అవ్వాలి దాంట్లో. రిజిస్టర్ అయ్యాక వాటెవర్ లైక్ రిమైనింగ్ యూజర్ నేము, పాస్వర్డ్ ఇస్తేనే లాగిన్ అవుతది. కానీ ఇదైతే ఉందో ఫ్రీ సోర్సు ఇట్లా మీకేం యూజర్ నేమ్ అదేం అడగదు. షో కీబోర్డ్ కింద మీకు ఇన్ కేస్ మొబైల్‌లో ప్రాక్టీస్ చేయాలంటే షో కీబోర్డ్ కూడా వస్తుంది. సో, ఆహ్, ఇప్పుడు ఇదనేది సర్వర్ అండి. ఏదైతే బ్లాక్‌గా కనిపిస్తుందో ఇది జస్ట్ ఏదో ఒక ఓఎస్ సర్వర్ అయి ఉంటది. ఆ సర్వర్‌ని మనం కమ్యూనికేట్ అవ్వాలంటే ఇందులో ఓఎస్ లినక్స్ అనేది ఇన్‌స్టాల్ అయ్యుంది. సో, వయా కమాండ్స్ ద్వారా ఇట్ విల్ కమ్యూనికేట్ టు ద సర్వర్ బేసికల్లీ. సో, దట్స్ వాటెవర్ ఐ టోల్డ్ హియర్ రైట్. ఇక్కడ యూజరు నేనే ఈ కేస్‌లో నేనే యూజర్ అవుతా. ఈ లైనక్స్ ఏదైతే ఇది ఉందో ఇది జస్ట్ ఈ ఈ ఈ కమాండ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇది లినక్స్. సో, ఈ కేస్‌లో. సో, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లినక్స్ ప్లస్ ఈ బేసిక్ హార్డ్‌వేర్ తోటి ఇది ఆ హార్డ్‌వేర్ ఎక్కడుందో మనకేం కనిపించదు. జస్ట్ మన రెస్పాన్స్ ఏదైతే వస్తుందో అది రిటర్న్ అవుట్‌పుట్ వస్తుందా లేదా జస్ట్ అనేది మీకు జస్ట్ అంటే ఇట్లా ఉంటదనమాట. అందుకని మీకు ఫస్ట్‌గా థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానక్కడ. ఇక్కడ మనం లైక్ కమాండ్స్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తాం. జస్ట్ చూసారనుకోండి పీడబ్ల్యూ అంటే చూడండి హోమ్స్ సురేష్ లైక్ హోమ్ అనేది
బేసిక్‌గా ఇంకోటి చెప్పాలంటే మీకు ఇక్కడ పెయింట్‌లో చెప్తాను. ఇట్లా ఫైల్ సిస్టము లెట్స్ సే మీరిక్కడ చూసారనుకోండి, విండోస్‌లో ఎట్లా ఉంటదంటే దిస్ డ్రైవ్ మీద క్లిక్ చేశారనుకోండి, సి డ్రైవు, ఈ డ్రైవు, ఎఫ్ డ్రైవ్ అట్లా అంటే ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఎన్ని డ్రైవ్‌లయితే ఇచ్చుంటాయో, ఒక దాంట్లో సి, డి వచ్చుంటాయి. ఒక దాంట్లో సి అంటే ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఏదైతే నేమ్స్ వచ్చుంటాయో, ఆ నేమ్స్ వరకే ఇక్కడ మీకు కనిపిస్తది. అది విండోస్‌లో ఇట్లా ఉంటదండి. కానీ అంటే యూనిక్ సిస్టమ్స్ అంటే ఉబుంటూ గానీ, లినక్స్ గానీ, ఏఎక్స్ గానీ అందులో లైక్ ఎట్లా ఉంటదంటే ఫైల్ సిస్టమ్ అది ఇప్పుడు మీకొకసారి నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి రూట్ అనేది ఒకటుంటదండి. ఈ ఈ రూట్ అనేది మెయిన్ డైరెక్టరీ ఉంటది. సో, ఈ రూట్ కింద సబ్ డైరెక్టరీస్ ఉంటాయి మీకు. ఈ రూట్ అనేది మెయిన్ ఉంటది. ఈ రూట్‌లో లైక్ మల్టిపుల్స్ ఉంటాయన్నమాట. లెట్స్ లెట్స్ ఎగ్జాంపుల్ హోమ్ అని ఉంటది. వేర్ అని ఒక ఫోల్డర్ ఉంటది. ఓపీటీ అని ఒకటుంటది. టెంప్ అని ఒకటుంటది. లైక్ ఇట్లా మల్టిపుల్ ఉంటాయన్నమాట. ఎక్స్‌ట్రా చాలా ఉంటాయి. అంటే బై డిఫాల్ట్‌గా వస్తాయి. మనకి ఎట్లయితే ఓఎస్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు అయన్నీ వస్తాయో, అట్లాగా ఇక్కడ ఫస్ట్ రూట్ అనేది మెయిన్ డైరెక్టరీ ఇక్కడ. మీరు విండోస్‌లో ఎట్లయితే చూస్తున్నారో ఇట్లా ఈ పీసీ అనేది మెయిన్ ఉంటది. దాని లోపల ఈ పార్టిషన్స్ అన్నీ ఉంటాయి. లైక్ అట్లానే మీరు ఉబుంటూ లైక్ లినక్స్, ఏఎక్స్ సిస్టమ్స్ వచ్చేసరికి ఫస్ట్ రూట్ ఉంటది. రూట్ అనేది స్లాష్ సింబల్ ఉంటే అది రూట్ అనమాట. మెయిన్ డైరెక్టరీ. దెన్ హోము, వారు, ఓపీటీ, టెంప్ ఇట్లా చాలా ఉంటాయి. దెన్ మనకు కావాల్సిన ఫోల్డర్స్ కూడా ఇట్లాగే స్లాష్ లోపల క్రియేట్ చేసుకుంటాం. మనకేదైనా జస్ట్ మీ పేరుతోటి కావాలి. జస్ట్ నా పేరు సురేష్ అనుకోండి. జస్ట్ సురేష్ కావాలనుకోండి. ఫస్ట్ మెయిన్ రూట్ ఉంటది. దాని లోపల స్లాష్ లోపల సురేష్ అనేది ఉంటది. అట్లాగే ఇక్కడ చూసారనుకోండి మీరు, ఇక్కడ చూడండి పీడబ్ల్యూడీ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. పి అంటే ప్రెజెంట్, డబ్ల్యూడీ అంటే వర్కింగ్ డైరెక్టరీ. సో, ప్రెజెంట్ వర్క్ సో, లైక్ ఇక్కడ హోమ్ అని ఇచ్చాను. ఇక్కడ సురేష్ నా లాగిన్ నేమ్ నా నేమ్ ఇచ్చాను కాబట్టి సురేష్ అని కనిపిస్తుంది. అదే మీరు మీ నేమ్ ఇచ్చారనుకోండి. మీ నేమ్ ఇస్తే హోమ్ లోపల లెట్స్ సే ప్రసాద్ అని ఇచ్చారనుకోండి. హోము ప్రసాద్. అట్లా ఏదైతే నేమ్ ఇస్తారో అది కనిపిస్తదండి ఇక్కడ. సురేష్ దగ్గర ఇక్కడ నా లాగిన్ నేమ్ ఏదైతే ఇస్తో సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు దీంట్లో కూడా చూసుకున్నారనుకోండి మీరు. పీడబ్ల్యూడీ కొట్టారనుకోండి. హోమ్ అనేది మెయిన్ ఉంటది. సురేష్ 218 నా యూజర్ నేమ్ సురేష్ 218 కాబట్టి ఇక్కడ సురేష్ 218 చూపిస్తది. అందులో మీరు రిజిస్టర్ అయ్యేది ఏ యూజర్ అయితే అయ్యి ఉంటదో అది చూపిస్తది. సో, ఎక్కడ ఏది బేసిక్‌గా ఏదైనా ఒకటే అండి. మీకు ఇష్టం వచ్చింది ఎక్కడైనా మీరు రిజిస్టర్ చేసుకుంటా అంటుకోండి వెబినార్‌లోకి వెళ్ళండి. లేదు నాకు రిజిస్ట్రేషన్ ఏమొద్దు. నేను డైరెక్ట్‌గా చూసుకుంటానంటే ఇది జావా స్క్రిప్ట్ యూనిక్స్ అనమాట. సో, ఇది ఆన్‌లైన్ టెర్మినల్. సో, ఇందులో మీరు లైనక్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే. దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. లైక్ ఎట్లా చేయాలి ఏందనేసి. హలో!
బాబీ అన్న వినిపిస్తుందా మీకు? ఆ! వాయిస్ స్లోగా వినపడుతుందని ఎగ్జిట్ అయ్యానండి. ఇప్పుడు వినపడుతుంది. సో పీడబ్ల్యూడీ జస్ట్ ఇది ఒకటే చెప్పాను ఇప్పుడు. ఇక్కడ లైక్ వీ హ్యావ్ 2 టెర్మినల్స్ ఉన్నాయండి ఇక్కడ. మీరు ఆహ్, లైక్ ఎయిదర్ ఆఫ్ వన్ అనమాట. ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవచ్చు. లైక్ ఈ వెబ్‌మినల్ అనేది ఒక టెర్మినల్. ఇక్కడ ఏ అయితే యూజర్‌తో రిజిస్టర్ అవుతారో అది చూపిస్తది హోమ్‌లో. లైక్ ఇంకోటి ఇది వన్ మోర్ లైక్ మ్యాథ్స్ వర్క్‌లో కూడా వీ కెన్ ప్రాక్టీస్ ద లినక్స్ అనమాట. సో బేసిక్ కమాండ్స్ ఏ కమాండ్స్ మనకి రియల్ టైమ్‌లో చూపిస్తారు అంటే యూజ్ చేస్తాము బేసిక్‌గా డే టు డే మీరు వర్క్‌కెళ్ళినప్పుడు డే టు డే ఏమేమి యూజ్ చేస్తారు అనే కమాండ్స్ జస్ట్ బేసిక్‌గా నేను చెప్తానిప్పుడు. సో పీడబ్ల్యూడీ అనేది ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ అన్నీ ఆల్రెడీ నోట్ చేస్తున్నాను. మీకేం ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది షేర్ చేస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు తర్వాత. సో ఇట్ విల్ షో ద ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. లెట్స్ సే మీరు విండోస్‌లోకెళ్లారనుకోండి. జస్ట్ ఇట్లా ఏదో ఒక డ్రైవ్‌లోకెళ్లారు. ఓపెన్ చేశారు. ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకోండి. జస్ట్ రైట్ క్లిక్ ఇస్తారు. న్యూ కొడతారు. న్యూ కొడితే ఇక్కడ ఫోల్డర్ వస్తది. కానీ మీరు లైనక్స్‌లో విండోస్‌లో చేసినట్టు లైనక్స్‌లో మీకు అట్లా జియూఐ ఉండదు. సో దానికోసంగా లైక్ ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. లెట్స్ సే ఈ హోమ్ సురేష్ లోపల నేను ఇప్పుడు చూసారనుకోండి. -lrt అనేది ఒకటి కొడతానండి. ఇది లిస్ట్ అనమాట. లిస్ట్ ద ఆల్ ద కమాండ్స్. -lrt కొడతాననుకోండి. ఇక్కడ జస్ట్ ఒక 2 ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఐఐబీ, ఎంక్యూ అని ఉన్నాయి. జస్ట్ నేను ఇంకో కొత్త సంథింగ్ వన్ మోర్ క్రియేట్ చేయాలనుకోండి. ఈ ఫోల్డర్ అనమాట. మనం ఎట్లా అయితే ఈ ఫోల్డర్స్ చూపిస్తున్నాయో మీకు ఇక్కడ ఐఐబీ, ఐబీఎం అని. సో ఇది కూడా ఫోల్డర్ అనమాట. ఐఐబీ, ఎంక్యూ అనేది. పీడబ్ల్యూడీ అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఈ డైరెక్టరీలో ఐఐబీ, ఎంక్యూ అనేది 2 ఫోల్డర్స్ ఉన్నాయి. నాకు ఇంకో జస్ట్ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకోండి. దానికి ఎంకేడిఐఆర్ ఇక్కడ ఐఐబీ ఉంది కాబట్టి నేను ఐఐబీ1 అనేది క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఐఐబీ1 అనేది ఎంకే అంటే మేక్, డిఐఆర్ అంటే డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ. సో మేక్ డైరెక్టరీ అంటే డైరెక్టరీ క్రియేట్ చేయడం. ఐఐబీ1 అనేది ఒక డైరెక్టరీ. సో ఇప్పుడు జస్ట్ క్రియేట్ అయిన డైరెక్టరీ మనం చూడాలి అనుకోండి. జస్ట్ ls-lrt. సో అది కూడా మీకు ఇక్కడ ఉంది. నో ప్రాబ్లమ్. ఇట్ విల్ షో ద ls-lrt. ఇట్ విల్ షో ద ఆల్ ద డైరెక్టరీస్ అండ్ ద ఫైల్స్. సో ఇక్కడ చూసారనుకోండి ఓన్లీ ఐఐబీ అండ్ ఎంక్యూఏ ఉంది. ఇక్కడ మీరు చూసారనుకోండి ఐఐబీ, ఎంక్యూ మనకు ఏదైతే కొత్తగా క్రియేట్ చేసామో ఈ ఐఐబీ1 అనేది ఫోల్డర్ వచ్చింది. సో ఈ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది కొత్తగా. ఈ ఫోల్డర్‌లో ఇక్కడ మనం విండోస్‌లోకి వెళ్ళేసరికి జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే ఫోల్డర్‌లోకి వెళ్ళిపోతుంది. ఓపెన్ అయిపోతుంది ఫోల్డర్. కానీ ఇక్కడ ఈ లైనక్స్‌లో ఎట్లా మీరు ఈ ఫోల్డర్ లోపలికి స్విచ్ అవ్వాలి. సీడీ అనేది చేంజ్ డైరెక్టరీ. సి అంటే చేంజ్, డి అంటే డైరెక్టరీ. మీరు కమాండ్స్ అనేది బట్టి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఏదైతే కమాండ్ ఉంటదో ఆ కమాండ్ ఇట్ సెల్ఫ్ లైక్ సమ్ నొటేషన్ ఉంటదనమాట. జస్ట్ మనం ఒక లాజికల్‌గా ఇక్కడ చూడండి పీడబ్ల్యూ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే మనం ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నాం. ఇక్కడ ఎంకేడిఆర్ మేక్ డైరెక్టరీ అంటే క్రియేట్ డైరెక్టరీ చేయడానికి మేక్ డైరెక్టరీ. ఇక్కడ ఏం చేస్తాం చేంజ్ డైరెక్టరీ అంటే మనం ఈ ఈ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి ఈ ఐఐబీ1లోకి చేంజ్ అవ్వాలి. సో సిడి ఐఐబీ1 ఇది జస్ట్ కేస్ సెన్సిటివ్ అండి. క్యాపిటల్ అయితే క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ అయితే స్మాల్ ఇవ్వాలి. సో సిడి ఐఐబీ1 అని ఇచ్చాను. సిడి ఐఐబీ1 అంటే చేంజ్ డైరెక్టరీ టు ఐఐబీ1 అంటే ఇంతకుముందు నేను ఐఐబీ1 కంటే బయట ఇక్కడ హోమ్ సురేష్ 18లో ఉన్నాను. ఇప్పుడు ఐఐబీ1లోకి చేంజ్ అయ్యాను. సో ఇప్పుడు మీరు పీడబ్ల్యూడీ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూసారనుకోండి. హోమ్ సురేష్ 18 ఐఐబీ1లోకి స్విచ్ అయింది. ఇక్కడ చూసారనుకోండి ప్రెజెంట్ వర్క్ డైరెక్టరీ ఓన్లీ సురేష్ 2 అని 18 ఉంది. అదే ఇక్కడ చూసారనుకోండి ఐఐబీ1 కూడా వచ్చింది. సో దీని లోపల ఏదన్నా ఫైల్స్ డైరెక్టరీస్ ఉన్నాయా చూడాలనుకోండి. ls-lrt ls-lrt. సో లెట్స్ సే టోటల్ ఏం చూపిస్తుంది ఇక్కడ 0 చూపిస్తుంది. అంటే ఇది కొత్తగా మన డైరెక్టరీ క్రియేట్ చేసాము, అందులో ఏం లేదు. సో ls-lrt కొడితే జస్ట్ 0 ఫైల్స్ చూపిస్తుంది. సో దీని లోపల మీరు ఏదైనా క్రియేట్ చేయాలి అనుకోండి.
సో, మనం ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డైరెక్టరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వన్ మోర్. ఈ ఐఐబీ ఫోల్డర్ నుంచి నేను మళ్ళీ బయటికి రావాలి. ఇక్కడ చేంజ్ డైరెక్టరీ కొట్టి దీని లోపలికి మూవ్ అయ్యాను. కానీ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడ బయటికి రావాలి. ఈ ఫోల్డర్‌లోకి రావాలి. ఈ ఫోల్డర్‌లోకి రావాలంటే ఏం చేస్తారు? సీడీ చేంజ్ డైరెక్టరీ డబుల్ డాష్ 2 సార్లు డాష్ కొడితే బ్యాక్ వచ్చేస్తది. బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏ డైరెక్టరీలో ఉన్నానో చూడాలి. పీడబ్ల్యూడీ. సో, హోమ్ సురేష్ 18లోకి వచ్చాను. ఫస్ట్ ఐఐబీ 1లోకి ఉన్నాను. ఎప్పుడైతే నేను సీడీ స్పేస్ ఈ 2 డాట్లు ఇచ్చానో ఇది బయటికి అంటే వన్ స్టెప్ బ్యాక్‌వర్డ్ వచ్చిందనమాట. సో, 1 స్టెప్ బ్యాక్‌వర్డ్ అంటే ఈ ఐఐబీ 1లో నుంచి ఇక్కడికొచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూస్తే హోమ్. లెట్స్ సే మీరు ఈ సురేష్ 18లో నుంచి కూడా ఇంకా బయటికి రావాలనుకోండి. సీడీ స్పేస్ 2 డాట్లు ఇస్తాం. 2 డాట్లు ఇస్తే ఈ ఫోల్డర్ నుంచి కూడా బ్యాక్‌వర్డ్ వస్తది. సో, ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూసారనుకోండి. ఓన్లీ హోమ్ ఉంది. సో, ఓన్లీ హోమ్ అనేది కనిపిస్తుంది. పీడబ్ల్యూడీలో ఓన్లీ హోమ్ ఉంటుంది. ls-lrt ఇట్ విల్ షో ద ఆల్ ద కమెంట్ లైక్ వాట్ ఆల్ ఫోల్డర్స్ అనేది దీంట్లో ఉండేయన్నీ చూపిస్తుంది. సీడీ. సో, ఇప్పుడు నేను ఈ ఫోల్డర్‌లోకి పోవాలి. SURESH218. సో, దీంట్లోకెళ్ళి ప్రెజెంట్ వర్కింగ్ చూపిస్తుంది. హోమ్ సురేష్ 218. సో, ప్రెజెంట్ ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాం. సో, ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్‌కి సమ్ పర్మిషన్స్ అనేవి ఉంటాయండి. బికాజ్ ఎందుకంటే మనం అన్నిటికి అన్ని యూజర్స్ అన్నీ యాక్సెస్ చేయలేరు, అన్నీ క్రియేట్ చేయలేరు. సంథింగ్ అట్లా పర్మిషన్స్ అనేవి ఉంటాయి ఓఎస్‌లో. సో, మీరు ఇక్కడ చూసినారనుకోండి, ఇక్కడ నొటేషన్ చూపిస్తుంది డి. డి అంటే డైరెక్టరీ అని. డైరెక్టరీ లైనక్స్‌లో డైరెక్టరీ అనేది విండోస్‌లోకి వచ్చేసరికి ఫోల్డర్. ఫోల్డర్ ఇన్ నథింగ్ బట్ డైరెక్టరీ ఇన్ ద లినక్స్. విండోస్‌లో మీరు ఫోల్డర్ క్రియేట్ చేయండి అని అంటుంటారు. కానీ లినక్స్‌లోకి వచ్చేసరికి అది ఫోల్డర్ అనవండి. అది డైరెక్టరీ అంటాం. సో, డి నొటేషన్ ఏందంటే ఫస్ట్ డితో స్టార్ట్ అయిందంటే బై డిఫాల్ట్ మనం చూస్తానే ఐడెంటిఫై చేయలేం. ఓహో! ఇది డైరెక్టరీ. ఈ ఐఐబీ అనేది డైరెక్టరీ అనేది మనం ఐడెంటిఫై చేయగలిగాము. దాని తర్వాత పర్మిషన్స్ 3 టైప్స్‌గా ఉంటాయండి. ఇదొచ్చేసి యూజరు, గ్రూపు. సో, మీరిక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఇచ్చున్నాను నేను. డి అనేది డైరెక్టరీ. ఫస్ట్ 3 RWX అనేది యూజర్. నెక్స్ట్ RWX అనేది గ్రూప్. తర్వాత RWX అనేది అదర్స్. సో, ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టరీలో మీకు ఒక 3 టైప్స్ ఆఫ్ లైక్ పర్మిషన్స్ ఉంటాయి. యూజర్‌కి ఏ పర్మిషన్ ఉండాలి, గ్రూప్ ఏది పర్మిషన్ ఉండాలి, అదర్స్ ఏ పర్మిషన్స్ ఉండాలి. సో, ఓన్లీ యూజర్ పర్మిషన్ ఇక్కడ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. ఆర్ అంటే రీడ్, డబ్ల్యూ అంటే ఎగ్జిక్యూటివ్, డబ్ల్యూ అంటే రైట్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూటివ్. సో, ఇప్పుడు మీరు ఓన్లీ ఫైల్ జస్ట్ ఓపెన్ చేయాలి, జస్ట్ రీడ్ చేయాలనుకోండి, ఆర్ ఇస్తే ఓన్లీ రీడే చేయగలరు. దాంట్లో ఏదన్నా సేవ్ చేయాలి, సంథింగ్ మాడిఫికేషన్ చేయాలి అనుకోండి, రైట్ పర్మిషన్స్ లేకుండా మీరు ఏం చేంజ్ చేయలేరనమాట. అలా ఎక్స్ అనుకోండి, ఎగ్జిక్యూట్ పర్మిషన్. అంటే మీరు ఈ ఎక్స్ అనేది లేకుండా ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ చేయలేరు. సో, ఇది ఇంకా ఇప్పుడే చెప్తే మీకు అర్థం కాదు, రేపు చెప్తాను. కొంచెం ఈరోజు బేసిక్ చెప్పేసి దీని అంటే ఈ ఎట్లా క్రియేట్ ఇవన్నీ వచ్చేసి రేపు చెప్తాను, మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇది జస్ట్ ఒక బేసిక్‌గా చెప్పా పర్మిషన్స్ ఏముంటాయి. ఇక్కడ సురేష్ 218 అనేది నా యూజర్ వచ్చేసి సురేష్ 218. దెన్ అగైన్ సురేష్ 218 ఇది గ్రూప్ అండి. సో, ఫస్ట్ యూజర్ ఉంటుంది. అంటే ఈ యొక్క ఫోల్డర్ ఉందో డైరెక్టరీకి ఏ యూజర్ క్రియేట్ చేశాడు, అది ఏ గ్రూప్లో ఉంటుంది. సో, బై డిఫాల్ట్‌గా మీరు ఒక యూజర్ 6th ఆగస్ట్ అంటే నేను 6th ఆగస్ట్‌ని క్రియేట్ చేశానండి. సో, ఇది నేను మీకు ఏదైతే డాక్యుమెంట్ ఉందో అప్పుడు ప్రిపేర్ చేశాను కాబట్టి 6th ఆగస్ట్ అని ఉంది. సో, డేట్ అండ్ టైమ్ ప్లస్ ఆ ఫోల్డర్ నేమ్ మీరు ఇక్కడికి వచ్చి చూశారనుకోండి, LS-LRT, డి అనేది డైరెక్టరీ, RW అనేది రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. బై డిఫాల్ట్ మీరు క్రియేట్ చేస్తే ఆ యూజర్కి గ్రూప్కి ఫుల్ పర్మిషన్స్ వచ్చేస్తాయి. ఏదైతే అదర్స్ ఉంటుందో దాన్ని ఓన్లీ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వస్తాయి. సో, సురేష్ 18 అనేది ఒకటి, ఈ సురేష్ 18 అనేది గ్రూపు.
మనం ఎప్పుడు క్రియేట్ చేసాము అనేది ఇక్కడ నేను ఇది లైనక్స్ టెర్మినల్ 6th క్రియేట్ చేశాను కాబట్టి అదే డేట్ వస్తుందండి. సో 3/18 దీని డేట్ ప్రకారం దీని డేట్. సో ఈ డేట్ ఎట్లా వచ్చిందంటే DATE డేట్ ఇచ్చారనుకోండి మండే ఆగస్ట్ 2022. ఇది మనదొచ్చేసి ఐఎస్టీ టైమింగ్స్ అండి. కానీ ఇక్కడ మీరు చూసారనుకోండి యూటీసీ టైమింగ్స్‌లో ఉంది. సో ప్లస్ 5 అవర్స్ 30 మినిట్స్ యాడ్ చేసుకుంటే మన టైమింగ్ వస్తది. సో ఇక్కడ 3:21 అక్కడ యూటీసీ టైము. మన ఐఎస్టీ టైమ్‌కి వచ్చేసరికి 8:52 అంటే 8:51 అప్పుడు అక్కడ 3:21. సో ఈ డేట్ కమాండు ఏ అవుట్‌పుట్ లెట్స్ సే మీరు సర్వర్‌లో డేట్ చూడాలి, టైం చూడాలి. యాజ్ యూజువల్‌గా ఇక్కడ విండోస్‌లో చూసారనుకోండి మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ ఇస్తే ఇక్కడ ఇక్కడ చూపిస్తది. డేట్ చూపిస్తది, టైం అన్నీ చూపిస్తది. కానీ విండోస్‌లో మీరు డే టు టైమ్ చూడాలి అనుకోండి. ఈ డేట్ కమాండ్ అనేది మీకు యూజ్ అవుతది. ఓకే. సో సీడీ అనేది ఆల్రెడీ చెప్పాను. సీడీ స్పేస్ ఈ ఐఐబి1 అనేది క్లిక్ చేశారనుకోండి ఆ డైరెక్టరీలోకి వెళ్తది. సో టోటల్ 0 ఫైల్స్ ఉన్నాయి ప్రెజెంట్ ఆ ఫోల్డర్ లోపల. సో ఇప్పుడు నేను ఆ ఫోల్డర్ లోపల సంథింగ్ క్రియేట్ చేయాలండి. సంథింగ్ ఫైల్స్ ఏదో క్రియేట్ చేయాలి. సో ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను. MKDIR ఫోల్డర్ లైక్ టెస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను అనుకోండి. టెస్ట్ ఫోల్డర్ ls-lrt. సో ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంది? హోమ్ సురేష్ 218 లోపల IAB1 అనేది ఒక ఫోల్డర్. ఈ ఫోల్డర్‌లో మనం ఈ టెస్ట్ అనేది క్రియేట్ చేసాం. సో డైరెక్టరీ కాబట్టి డి అనేది చూపిస్తుంది మీకు. లెట్స్ సే నేను ఫోల్డర్ కాదు, నేను ఒక ఫైల్ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి. టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయడం, ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఆ మల్టిపుల్ ఆప్షన్స్‌లో సంథింగ్ కొన్ని ఆప్షన్స్ అనేవి మీకు చెప్తాను ఇప్పుడు. విఐ ఎడిటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ విఐ అనేది ఏం చేస్తదంటే ఫైల్ ఉంటే ఓపెన్ చేస్తది. లేకుంటే క్రియేట్ చేసి ఓపెన్ చేస్తది. విఐ ఇచ్చా లెట్స్ సే నేనేందంటే sample1.txt sample1.txt అనేది క్రియేట్ చేస్తానండి ఇప్పుడు. ఎప్పుడైతే sample1.txt అని క్లిక్ చేశానో సో ఆటోమేటిక్‌గా ఇది ఓపెన్ అయింది ఫైల్. మీరు చూసారనుకోండి ఇది న్యూ ఫైల్ అని వచ్చింది. sample.txt అని కింద బాటంలో వచ్చింది. సో ఇక్కడ కర్సర్ మీకు ఇక్కడ లైక్ బ్లింక్ అవుతా ఉంది. సో సంథింగ్ మీకు ఏదైతే రాయాలనుకుంటున్నారో అదంతా ఇక్కడ రాసుకోనుకోండి. ఐ అని కొడితే ఇక్కడ ఇన్సర్ట్ అని వస్తుంది. స్మాల్ ఐ కొట్టాలండి. ఇది ఇన్సర్ట్ అని ఇందాకలా శాంపుల్ న్యూ ఫైల్ అని ఉంది. ఎప్పుడైతే నేను ఐ అనేది ప్రెస్ చేశానో ఇక్కడ మీరు బాటంలో కానీ అబ్జర్వ్ చేసినప్పుడు ఇన్సర్ట్. ఈ ఇన్సర్ట్ అనేది మీకు కనిపించినప్పుడు మాత్రమే ఇక్కడ మీరు టైప్ చేసేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను టైప్ చేస్తాను. దిస్ ఈజ్ లైనక్స్ డెమో. సో ఇది ఎంటర్ దీన్ని సేవ్ చేయాలనుకోండి. ఎస్కేప్ కొట్టి కోలన్ కొట్టి WQ సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం చేశారంటే మీకు జస్ట్ మళ్ళీ చెప్తాను. విఐ అనేది ఒక ఎడిటర్ అండి. విఐ ఎడిటర్. ఈ విఐ ఎడిటర్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి. ఐదర్ టెక్స్ట్ ఫైల్ కావచ్చు, ఏదైనా లైక్ CSV ఫైల్ కావచ్చు, ఏదైనా ఒక ఫైల్ మీరు క్రియేట్ చేయాలి అనుకున్నారు అనుకోండి ఒక డైరెక్టరీలోకి వెళ్ళేసి. సో విఐ అని ఇచ్చేసి sample.txt. సో ఈ sample.txt అనే ఫైలు ఇన్ కేస్ ఎగ్జిస్ట్ కానీ అయ్యి ఉంటే విఐ తోటే ఓపెన్ అవుతుంది. ఎగ్జిస్ట్ కానీ లేకుండా ఉంటే క్రియేట్ చేసి ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఫైల్ క్రియేట్ చేసాము. జస్ట్ ఓపెన్ చేసి దిస్ ఈజ్ సమ్ కంటెంట్ అనేది రాసాము. లెట్స్ సే మీరు దాన్ని చూడాలనుకోండి. దాంట్లో ఏముంది, ఆ ఫైల్లో ఏముంది, క్యాట్ అని కొట్టి sample.txt అని ఇస్తారు. జస్ట్ శాంపుల్ అని ఇచ్చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తారనుకోండి. ట్యాబ్ ప్రెస్ చేస్తే దాంట్లో ఉండే ఫైల్ నేమ్ వచ్చేస్తుంది. సో క్యాట్ అంటే ఇది డిస్ప్లే చేయడానికండి. ఇవి చూశారనుకోండి మీరు క్యాట్ sample.txt. సో ఈ ఫైల్లో ఉండింది నేను చూడాలి అనుకుంటున్నాను అంటే ఏముందో చూడాలి అనుకోండి. సో క్యాట్ sample.txt ఇప్పుడు చూసారనుకోండి ఇక్కడ ఏం డిస్ప్లే అయింది. దిస్ ఈజ్ లైనక్స్ డెమో. అంటే ఈ కంటెంట్ ఏదైతే చూడాలనుకున్నది క్యాట్ కమాండ్ యూజ్ చేస్తారండి. సో ఈ క్యాట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారంటే
శాంపుల్ డాట్ టీఎక్స్టీ లోపల కంటెంట్ ఏందో మీరు డిస్ప్లే చేయడానికి క్యాట్ అనేది చూస్తారు. సో విఐ పర్పస్ వచ్చేసి జస్ట్ టు క్రియేట్ ద ఫైల్, న్యూ ఫైల్. ఇన్ కేస్ ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యుంటే ఎగ్జిస్ట్ అయిన ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తుంది కంటెంట్. లెట్స్ సే ఇక్కడ శాంపుల్ డాట్ టీఎక్స్టీ ఉంది కదా, నేను మళ్ళీ మీకు సేమ్ కమాండ్ విఐ శాంపుల్ డాట్ టీఎక్స్టీ ఇందాకలా క్రియేట్ అయింది, ఇప్పుడు క్రియేట్ కదా, జస్ట్ ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ దిస్ ఈజ్ లైనెక్స్ డెమో, ఆల్రెడీ :WQ. సో ఇన్ కేసు న్యూ ఫైల్ కానీ లేకుంటే ఫైల్ క్రియేట్ చేస్తుంది, ఫైల్ కానీ ఉంటే ఎగ్జిస్టింగ్ ఫైల్ని ఓపెన్ చేస్తుంది. సో ఆ ఫైల్ కంటెంట్ చూడడానికి CAT శాంపుల్ డాట్ టీఎక్స్టీ. సో ఇది ఎప్పుడైతే మీరు టైప్ చేస్తారో దాని లోపల ఉండేది కంటెంట్ చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఫైల్ని ఇంకో కమాండ్తో కూడా చేయొచ్చండి. టచ్ అని ఇస్తాం, sample1.txt. సో టచ్ అనేది ఇచ్చారనుకోండి, ఇది కూడా ఫైల్ క్రియేట్ చేస్తుంది. సో అది ఈ విఐ ఏం చేస్తుంది, ఫైల్ క్రియేట్ చేసి ఓపెన్ కూడా చేస్తుంది. ఈ టచ్ అనేది ఓపెన్ చేయదు, జస్ట్ క్రియేట్ చేస్తుంది. మీరు LS-LRT టైప్ చేస్తారు. LS-LRT. సో చూసారనుకోండి, శాంపుల్ ఎప్పుడైతే విఐ మనం ప్రెస్ చేసి చూసామో అప్పుడు ఈ శాంపుల్ డాట్ టీఎక్స్టీ క్రియేట్ అయింది, ఓపెన్ కూడా అయింది. విఐలో అదే అనమాట పర్పస్. విఐ ఎడిటర్ పర్పస్ ఏంటంటే ఇది క్రియేట్ చేసి ఓపెన్ చేస్తుంది. టచ్ కమాండ్ ఏం చేస్తుందంటే జస్ట్ sample1.txt క్రియేట్ చేసింది. ఇప్పుడు మీరు CAT కొట్టి sample1.